డయాబెటీస్ అనగానే మధుమేహం అంటామండి తెలుగులో. ప్రతి సగటుగా 20-30% మంది ప్రజల్లో ఈ జబ్బుని మనం చూస్తున్నాం. భారతదేశం మన ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 2వ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. పాపులేషనే కాకుండా ఈ డయాబెటీస్లో కూడా భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇది 2 రకాలుగా ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. ఇది చాలా యుక్త వయసులో వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళలో, అంటే ఈ మధ్యలో 20+ వాళ్ళలో కూడా టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాము. ముందు ఉన్న జనరేషన్లో అయితే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో చూస్తున్నాము. ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ అంటాము. తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే మెయిన్ ప్రాబ్లం ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ అంటే స్థూలకాయం. ఈ స్థూలకాయం రావడానికి గల కారణము ఎక్సర్సైజ్ లేకపోవడము, అలాగే ఫుడ్ అనేది హై క్యాలరీ డైట్ తీసుకోవడం. ఈ రెండింటి వలన ఈ బాడీలోని మెటబాలిజం అనేది కూడా తగ్గడము, తద్వారా స్థూలకాయం వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ అనేది మన బాడీలో యావరేజ్గా ఒక 200 యూనిట్లు రిలీజ్ అవుతుందండి. మన బాడీలో ఒక గ్లాండ్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అంటాము, క్లోమము. అది బీటా సెల్స్, ఆల్ఫా సెల్స్ అని 2 రకాల సెల్స్ ఉంటాయి. దాంట్లో ఈ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. ఈ షుగర్ రావడానికి ముందే మనకు కొన్ని సంకేతాలు వస్తాయండి. అంటే ఈ వెయిట్ పెరగడము, అలాగే అకాంతోసిస్ అంటాం. అంటే మెడ మీద నల్లగా కావడము, లేదా యూరినేషన్ కొద్దిమందిలో ఎక్కువ కావడము, కాళ్ళ మంటలు కొంతమందిలో రావడము. షుగర్ స్టార్ట్ కాకముందే ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకొని మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి. డైట్ వలన కూడా ఈ షుగర్ రాకుండా మనం కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు. ఒకవేళ షుగర్ కనుక మనకు స్టార్ట్ అయిందనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్రమంగా వైద్యం తీసుకోవాలండి. చాలామంది ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేయరు, అలాగే ట్యాబ్లెట్ వేసుకునే టైమింగ్స్ కూడా ప్రాపర్గా ఉండదు. ఫుడ్ టైమింగ్స్ అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, ఓన్లీ లంచ్ చేయడము, డిన్నర్ లేట్ నైట్ చేయడము, ఇలాంటివి చేస్తుంటారు. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇలా చేయడం వలన ఆ షుగర్ కంట్రోల్ కాకపోగా వేరు కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతుంటారు. ప్రతి మనిషి యావరేజ్గా షుగర్ వచ్చిన వాళ్ళు 3 సార్లు ఫుడ్ తీసుకోండి. 3 సార్లు మీల్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ బ్రేక్ఫాస్ట్ ముందు ఇచ్చే మెడిసిన్ తీసుకొని, అలాగే లంచ్, డిన్నర్ డాక్టర్ చెప్పిన విధంగా మీరు క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవాలండి. టైమింగ్స్ మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్. ట్యాబ్లెట్ తిన్నాక వేసుకోవడము, అలాగే మీరు తీసుకునే ఫుడ్ టైమింగ్ కూడా డిఫరెంట్గా, అంటే బ్రేక్ఫాస్ట్ 11, లంచ్ 3 o'clock అలా చేయడం ద్వారా బాడీ అనేది ఒక కరెక్ట్ సిస్టమ్కి అలవాటు కాదండి. దానివల్ల ఏమవుతుంది, షుగర్ అనేది కంట్రోల్ కాదు. చాలామంది నాకు 200-250 నార్మలే ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. అలా కాదండి. ఫాస్టింగ్ షుగర్ 110 కంటే తక్కువగా ఉండాలి. తిన్నాక పోస్ట్ ప్రాండియల్ షుగర్ అనేది బ్రేక్ఫాస్ట్ చేసిన గంటన్నరకు చెక్ చేస్తాము. అది 140కి లోపల ఉండాలి. అదే కరెక్ట్ షుగర్ కంట్రోల్. ఇది కాకుండా దాని మీద ఎంత షుగర్ ఉన్నా కూడా అది షుగర్ కంట్రోల్లో లేనట్టే. దానికి మనం ఏమేమి చేయాలి అంటే, ఫుడ్ కరెక్ట్ తీసుకుంటున్నామా, డయాబెటిక్ డైట్ మెయింటైన్ చేస్తున్నామా, రెగ్యులర్గా డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ లాగా ఏమైనా చేస్తున్నామా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వర్షాకాలం కానీ చలికాలంలో కానీ అప్పుడప్పుడు మనకు ఈ వర్షం వల్ల ఎక్సర్సైజ్కి వీలు కాకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో అయినా కానీ మనం వాకింగ్ చేస్తూ కారిడార్లో చేయాలండి. కొద్దిమందికి అసలు టైం దొరకదండి. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, బిజినెస్ మెన్ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వీలైతే కనుక ట్రెడ్మిల్ అంటాం, ట్రెడ్మిల్ లాంటిది ఇంట్లో పెట్టుకొని రోజు ఒక 5-6 km/h స్పీడ్ అలా పెట్టుకొని ఒక అరగంట సేపు మీరు ఇంట్లో చేస్తుండండి ట్రెడ్మిల్. దీనివల్ల ఏమవుతుందంటే మీ షుగర్స్ అనేవి చాలా మంచి కంట్రోల్ ఉంటుంది. షుగర్ కంట్రోల్ చేయడం ద్వారా దీర్ఘకాలిక కాంప్లికేషన్సే కాకుండా అలాగే అక్యూట్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. అక్యూట్ కాంప్లికేషన్స్ అంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి. అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షనే కావచ్చు,
లేదా ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా నార్మల్ పర్సన్, ఒక యావరేజ్ నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే వీళ్ళల్లో ఎఫెక్ట్ కావడం ఈజీ, కానీ దాన్ని నుండి బయటపడడం కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళ లోపల ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ తీసుకున్నట్టయితే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే కంటి చూపు దెబ్బతినడం, రెటినోపతి, కిడ్నీ ఎఫెక్ట్ కావడము, నెఫ్రోపతి, నరాలు ఎఫెక్ట్ కావడం, న్యూరోపతి, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాము, బ్రెయిన్ స్ట్రోక్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే బ్రెయిన్లోని రక్తనాళాలలో క్లాట్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక మీరు ఈ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సీజన్తో సంబంధం లేకుండా అట్లీస్ట్ సంవత్సరంలో ఒక 4-5 టైమ్స్ అన్నా మీ డాక్టర్ గారిని కలవండి. ఒక్కసారి ఇచ్చిన మెడిసిన్ మీరు అలాగే కంటిన్యూ చేస్తూ షుగర్ టెస్ట్ గ్లూకోమీటర్లో చెక్ చేసుకుంటూ నార్మల్ ఉందని అనుకోకండి. ఎందుకంటే గ్లూకోమీటర్ అనేది మనకు ఎమర్జెన్సీకి అవసరపడుతుంది, కానీ దాన్ని చూసి మనం షుగర్ మెడిసిన్ టైట్రేట్ చేయలేమండి. గ్లూకోమీటర్ అనేది ఫింగర్ ప్రిక్ ద్వారా వచ్చే ఆ బ్లడ్ని చూసి మనకు వాల్యూ చెప్తుంది. దాంట్లో క్యాపిలరీ బ్లడ్ నుండే మనకు షుగర్ తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్ వాల్యూ తెలియాలంటే వీనస్ బ్లడ్ అంటాం. ఏదైతే శాంపుల్ మనం ల్యాబ్లో ఇస్తామో అది వీనస్ శాంపుల్ అంటాము. అదే ఎగ్జాక్ట్గా మన బ్లడ్ లెవెల్కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి 1 or 2 monthsకి ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించి మీరు డాక్టర్ గారిని కలుస్తుండండి. ఈ షుగర్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ నుండి దూరంగా ఉండండి.